స్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి, నా జ్యేష్ఠ భాగస్వామి, నీతోనే నాతి చరామి. ఎవరేమన్నా నేమి నీ కృప చాలు యేసు స్వామి, కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే. దేవునికి మహిమ. భలే అద్భుతంగా పాడారు, నీరసంగా. కొంచెం హుషారుగా పాడండి. ఇప్పుడు వద్దులే, టైం లేదు, ఈసారి పాడదురుగా. దేవునితో మనం కలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు, దేవుని చిత్తం నెరవేర్చడానికి సాగుతున్నప్పుడు, బాధ పెట్టినా, గాయపరిచినా, మాటలన్నా, నిందించినా, అవమానపరిచినా, విసర్జించినా, ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నా, నువ్వు అనుకోవాల్సింది ఒక్కటే, ఏడిశారు అంతే. ఎన్నన్నా చేసుకొని ప్రచారాలు. సైతానుగాడు నీ సొంత వాళ్ళని ప్రేరేపించి నిన్ను దుఃఖపెట్టిస్తాడు. వాళ్ళ మాటలు, వాళ్ళు చేసే చేష్టలకి నువ్వు ఏడ్చేటట్టు చేస్తాడు. వాడికి అక్షంత ఏంటో తెలుసా? నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యావు, అది ఇష్టం లేదు వాడికి. అది అక్కడ నువ్వు శత్రువు వాడికి. అందుకని వాళ్ళని బాగా ప్రేరేపించి ఎటు పక్క నుంచి నిన్ను నలగొడితే నువ్వు నలిగిపోతావో అటువైపు నుంచి వాడు టార్చర్ చేస్తాడు. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకో, ఏడిశావు. నువ్వు నన్ను ఎంత ఒత్తిడి చేస్తే అంత దగ్గర అవుతాను. ఏసైకి చేసుకోరా సైతాన్, చేసుకో అంతే. ఆఖరి మొక్క చెప్పేసేయండి, అంతము వరకు మందుకు నమ్మకంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. తుది శ్వాస విడిచేటప్పుడు కూడా చెప్పెళ్ళాలి. బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు కూడా సువార్త చెప్పేమెట్టుండాలి. బెడ్ మీద పడి ఉన్న స్థితిలో కూడా విశ్వాసపు మాట విడవకూడదు, విశ్వాసాన్ని విడవకూడదు. ఏం ఒరిగింది, ఈ గతి పట్టావుగా నువ్వు, అయినా పర్వాలా, తెలుసా? అదే మాట. బెడ్ మీద పడుండే పరిస్థితి వచ్చినా సరే దేవుని పని ఆపకూడదు. ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా, కృంగిపోయే పరిస్థితులు ఎన్ని వచ్చినా వదిలిపెట్టకూడదు. బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా, శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభు కార్యమాపేవా. అనుకున్నావా నిన్ను నీవే హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అనుకున్నావా నిన్ను నీవు హీనవుగా, చేశాడమ్మా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, మెలికలిన్ని తిరిగిన గాని బంగారుకు వెల తరిగేన. మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా.
ప్రభు నిన్ను వీడేనా. వదిలిపెడతాడా? పరిస్థితులు ఎదురైనాయని నువ్వు ఆగిపోతావా, నిరాశపడతావా, కృంగిపోతావా, భయపడతావా, వెనకడుగేస్తావా? ఎదురు దెబ్బలు ఎన్నైనా, గుండెకింత గాయమైనా యేసు కొరకు ముందుకు సాగిపో. ప్రభు కొరకు ముందుకు సాగిపో. నీ అవమానాలు, తిరస్కారాలన్నీ పురస్కారాలుగా, నీ నిందలన్నీ పూదండలుగా నా దేవుడు మారుస్తాడు. నీ కన్నీటికి ప్రతిగా సంతోష వస్త్రాన్ని నీకు ఇస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో, నిన్ను గాయపరిచిన వారు నిన్ను కాదు, ఆయనను గాయపరిచారు. నువ్వు క్షమించి వదిలేస్తావేమో, ఆయన పట్టుకుంటాడు. మోషే పట్ల పొరపాటు చేస్తే మోషే వదిలేశాడు, కానీ దేవుడు వదల్లా. మోషే కుటుంబీకుల్ని వదల్లా, కోరహు, దాతాను, అభిరాముల్ని వదల్లా. తాట తీశాడు. నువ్వు ఆయన బిడ్డవి. పిచ్చిగా నిన్ను ప్రేమించుకున్నాడు, తన రక్తంతో నిన్ను గడుక్కున్నాడు. ఆయనలో ఉన్నావు నువ్వు. నిన్ను ఎట్లా వదులుతాడు నిన్ను? ధైర్యంగా ఉండు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఒక్కసారి పైకి లేచి నిలబడదాం. ఆత్మ పూర్ణులై ఉండండి అన్న దేవుని మాట గుర్తుపెట్టుకో. ఒక మద్యపానాసక్తి కలిగినటువంటి వ్యక్తి ఆ మత్తు విషయంలో వాడు ఎన్ని రకాలుగా ఉన్నాడో గుర్తెరిగి తన్ను తాను పాడు చేసుకునే విషయంలో అతడు అలాగుంటే, నీవైతే ఆత్మవశుడవై ఆత్మవశురాలివై నువ్వు ఎలా ఉండాలో దేవుని ఆత్మ నీకు ఈరోజు చెప్పాడు. దుర్వ్యాపార విషయంలో వాడు అలా ఉన్నాడు, నీవైతే సద్వ్యాపార విషయంలో దేవునితో కలిసి సహజీవనం జీవించే విషయంలో ఆసక్తి కలిగి ఉండు. నీకు దేవుని మత్తు అవసరం. గ్యాప్ ఇవ్వవాకు, సన్నిధికి దూరం అవ్వకు, సహవాసానికి దూరం అవ్వకు, ఏకాంతానికి దూరం అవ్వకు. ఆయనతో ఎక్కువ గడపటానికి, ఆయనతో ఎక్కువ కలుసుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేయి. పోరాడు, నిర్లక్ష్యం చేయవాకు. గ్యాప్ ఇచ్చావా, వాడు ఎంటర్ అవుతాడు. 4 రోజులు ఏముందిలే అని ఎడమిచ్చావా, వాడు ఎంటర్ అవుతాడు. ఇంకా ఎడమయ్యేటట్టు చేస్తాడు వాడు నిన్ను. వదలొద్దు. నీ ప్రాణం పోయేంత వరకు, ప్రభు నిన్ను పిలిచేంత వరకు, నీ చివరి శ్వాస వదిలేంత వరకు ఆయన హత్తుకొని ఉండవు, ఆయన వశమై ఉండవు, ఆయన మత్తుడవై మత్తురాలివై ఉండవు, ఆత్మ పూర్ణుడవై పూర్ణురాలివై ఉండవు. నీ ఇష్టం. దేవుని ఆత్మ నీతో మాట్లాడాడు. దీన్ని స్వీకరించి జాగ్రత్త పడతావు, నిర్లక్ష్యం చేసి వదిలేస్తావు, నిర్ణయం నీదే.